నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవర్ను టచ్ చేస్తే ఎందుకు అనవసరంగా ఆయన కెలుగుతారు? చాలామంది మాట్లాడే మాటలు ఇవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరిలాగా సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. భరిస్తాడు కొంతవరకు కూడా, కానీ అది బరస్ట్ అయితే అగ్నిగుండం అయిపోద్ది. సో అలాంటి పరిస్థితుల్లో చాలా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఒకటి రెండు కాదు, 2014 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆయనకి తానా పారా ఇంకొకరని కాదు, కొన్ని అంశాల మీద ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటే ఎవరినన్నా సరే ఏకి పడేస్తాడు. ఇప్పుడు 18 నెలల నుంచి సైలెంట్గా ఉంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయాడు. సనాతనం అనే అంశం అనివ్వండి, లేకపోతే ఆయన శాఖ మీద పట్టు సంపాదించుకునే అంశం అనివ్వండి, దీని మీద మాత్రమే ఆయన దృష్టి సారిస్తున్నాడు. ఈ విధంగా మాత్రమే ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి టైంలో పదే జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, కొంతమంది అవనివ్వండి, పలుసార్లు వచ్చి ఆయన మీద కామెంట్లు చేయడం, ఆయన మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు, ఆయన మీద సెటైర్ లేడు, నువ్వేం బీగుతున్నావు, ఏం చేస్తున్నావు, అది ఏదో ఆయనకి పేర్లు పెట్టి పిఠాపురం పీఠాధిపతనో లేకపోతే సనాతన యోగి అనో ఇలా ఈ రకంగా రోజా గారు అవనివ్వండి, లేకపోతే ఇంకో రావనివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. భరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడిన మాటను ఈయనకి ఎక్కడికో కాలినట్టున్నది, అర్థమైపోతుంది. ఈయన కాలింది అంటే దాన్ని ఆపలేము. అలాంటి పరిస్థితి ఫుల్గా అటాక్ మోడ్లోకి దిగిపోయాడు ఆయన. అంటే వారాహి వాహనం మీద గతంలో ఏదైతే 2019 ఎన్నికల ప్రచారంలో, దానికి ముందు 19 నుంచి 24 అయింది, 19 నుంచి ఆయన మొదలుపెట్టాడు. వారాహి మధ్యలో వచ్చింది, దాని మీద కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ వారాహి ఆ పీరియడ్లో ఏదైతే 5 సంవత్సరాలు ఉన్నదో ఆ పీరియడ్లో ఎండ్ స్టేజ్కి వచ్చేసారు కదా. ఎన్నికల ప్రచార సమయంలో అయితే మరింత ఈయన చెలరేగిపోయాడు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు అని చెప్పి రొమ్ము విడిచి మాట్లాడిన నేత ఎవరన్నా ఉన్నారు అంటే అంత ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ టైంలో మాట్లాడడానికి భయపడిపోరు. ఏం చేస్తారు అని. ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్గా ఉన్నారు. జనాలు ఆయన వైపు ఉన్నారు. 151 సీట్లు ఇచ్చారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. లోకేష్ గారికి అనుభవం తక్కువయింది. ఏం జరుగుతున్నదో తెలియదు, ఎలా డీల్ చేయాలో తెలియదు. అలాంటి టైంలో ఈయన ఒక గర్జించాడు, సింహంలా దూకాడు క్షేత్రంలోకి. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫుల్ ఊపు వచ్చేసింది. వాస్తవం ఇదంతా కూడా కాదా? 100% జరిగింది ఇదే. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. హై ఫోర్స్లో కొట్టుకెళ్ళిపోయాడు. కట్ చేస్తే 164 సీట్లు. 18 నెలల నుంచి ఆయన ఎవరి మీద కక్షపూర్తిగా మాట్లాడలేదు. హోంశాఖలో తప్పులుంటే చూపిస్తున్నాడు, ఇంకో శాఖలో తప్పులుంటే చూపిస్తున్నాడు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు. సరే, దాన్ని కూడా వ్యతిరేకంగా తీసుకుని ఈయన హోంశాఖ మంత్రి అయిపోతాడు, ఈయన పీఎం అయిపోతాడు, ఈ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ఏదైనా సరే ముఖం మీద మాట్లాడేసే మనస్తత్వం, ముక్కుసూటిగా పోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్ కాండంలో కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అనవసరంగా పవన్ను టార్గెట్ చేస్తున్న వైసీపీ అంటూ సోషల్ మీడియా ప్రచారాలు. గత ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి రాలేదనుకుంటా అంటూ విపరీతంగా దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పదే పవన్పై పరోక్షంగా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు. వైసీపీ హెచ్చరికలతో స్పాట్ రిప్లై ఇస్తున్న పవన్. వైసీపీ ఎప్పుడైతే హెచ్చరించాడో ఇమీడియట్గా ఆయన ఏ సభలు ఉంటే ఆ సభ నుంచి రివర్స్ అటాక్ చేసేస్తున్నాడు. మరింత దూకుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెంచుతారు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు కావనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావనివ్వండి, ఈ స్పీడ్ కావాలని సైలెంట్గా అమ్మా బాబు అని బుజ్జగిస్తే వినే పరిస్థితులు ఉండవు. ఆ రకంగా వీళ్ళు సైలెంట్ అయిపోయారు. లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఒక ఊపు వస్తుంది, వ్యతిరేకం వస్తుంది వీళ్ళ మీద అని చెప్పి విపరీతంగా జరుగుతున్న ఈ ప్రచారంలో మా మీద వ్యతిరేకత లేదు, మేము ముగ్గురం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకి. సో ఆ విధంగానే వీళ్ళు అడుగులు వేస్తున్నారా అని ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఇష్యూపై జగన్ పరోక్షంగా హెచ్చరికలు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహణ ఉంటుందన్న సర్కారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ. దీనిపై గవర్నర్ జగన్మోహన్ రెడ్డి వినతిపత్రం అందజేత. ఇక పవన్లోకి మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకున్న వారిని 2 నెలల్లో అరెస్టు చేస్తామని జగన్ వార్నింగ్. పవర్లోకి వచ్చిన వెంటనే 2 నెలల్లో ఎవరైతే మెడికల్ కాలేజీల్లో ఉన్నారో లేకపోతే మెడికల్ కాలేజీల్లో తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల పెడతానంటున్నారు ఆయన. సో ఇది మండింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మేము పదవిలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, 164 సీట్లలో ఉన్నాం, 11 సీట్లు ఉన్నాం, మీరు మమ్మల్ని శాసిస్తారా, బెదిరిస్తారా అని ఒక్కసారిగా ఈయనకి నశాలానికి ఎక్కినట్టున్నది. నశాలానికి ఎక్కితే ఎలా ఉంటుంది, ఆయన శివతాండవం చేసేస్తాడు. అదే చేసాడు. ఇప్పుడు ఉగ్రనారసింహుడు అయిపోతానంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంక క్షమిస్తున్నాను, ఇంతకాలం కూడా సైలెంట్గా ఉన్నాం, మేము కక్షాదింపు లేకుండా పాలన మీద దృష్టి సారించాము, 15 సంవత్సరాలు వాళ్ళకి నేను అండగా ఉంటాను. పార్టీ లేనప్పుడు, లేకపోతే పార్టీని ప్రజలు విస్మరించినప్పుడు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు నేను భయపడలేదు, ఈరోజు భయపడతాను. జగన్ నీకు అధపాతాలను తొక్కుతానని ఆ రోజే నేను చెప్పాను కదా, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు
ఏం చేయగలిగావు, ఏం పీకగలిగావు, ఇప్పుడేం పీకుతావు డైరెక్ట్గా ఆయన మాట్లాడేసి స్టేజ్కి వచ్చేసాడు. సో మాట్లాడేస్తున్నాడు కూడా, ఇంకా స్టేజ్కి ఏం లేదు, ఆయన మనసులో దాచుకుంటేది ఉండదు కదా, ఆ బహిరంగ ఏదో వస్తే ఇంకా ఇసురుతాడు అంతే ఆయన, ఆ బాణంలాగా అది ఎక్కడ కూర్చుకోవాలో అక్కడే కూర్చుకుంటుంది. ఇక జగన్ కామెంట్స్పై పవన్ సీరియస్. ప్రజెంట్ తాము పవర్లో ఉన్నామన్న పవన్, ఎప్పుడుకో వైసీపీ అధికారంలోకి వస్తుందని, కానీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని డిప్యూటీ సీఎం. ఇక యోగి ఆదిత్యనాథ్తో పాటుగా నక్సల్స్ విషయాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అండి. యోగి ఆదిత్యనాథ్ ఆయన సీఎం అయిన తర్వాత రౌడీ అన్న మాట లేదు, రౌ అనేసరికల్లా మక్కలు ఎరగాల్సిందే అని. అలాగే మక్కలు ఇరుస్తాం ఈరోజు అంటున్నారు. వేల మంది రౌడీ షీట్లు ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో. సరే అది ఎవరి కొమ్ము కాస్తారో ఏం చేస్తారో అంటే అంత విచ్చలవిడితనం అయిపోతుంది. మన నక్సల్స్ మనం చూసాం, నక్సల్స్ పరిస్థితి అంటే సరే దానిలో ఇది పోల్చకూడదని కాదు, కానీ ఏ రకంగా అయితే కొద్దిగా వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారో ఆ రకంగానే పూర్తిగా వాళ్ళని కట్టడి చేసే పనిలో చెయ్యాలి అన్నది ఆయన అర్థం. ఇక మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలోకి ఉంటుంది, ఇది వైసీపీకి మింగుడు పడడం లేదా. ఇక పవన్ పాటు జన సైనికులను అవమానిస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్, టీడీపీతో పాటు చంద్రబాబుకు కొమ్ము కాయడమే మీ పని అంటూ ఎగతాళి, ఇలాంటి విషయాల్లో నేరుగా రియాక్ట్ అవుతున్న పవన్. మరో 3 ఎన్నికల్లో కూటమి గెలుస్తుందన్న సేనాని, చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడని చెప్పిన పవన్ నోటి నుంచి మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందన్న మాట. ఇక వైసీపీని అధికారంలోకి రానివ్వమని చెబుతున్న సేనాని, చంద్రబాబు కూటమి నాయకుడు అంటూ తేల్చి చెబుతున్నారు. ఇక వైసీపీ గూండాయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు, దేశంలో నక్సలిజాన్ని ప్రభుత్వాలు అణచివేశాయి, మీరు ఒక లెక్క అంటూ తేల్చేసిన పవన్ కళ్యాణ్. మౌనంగా ఉంటేనే వైసీపీ జోలికి పవన్ వెళ్ళడం లేదు, ఎవరైనా విమర్శలు చేస్తే ఘాటుగా రిప్లై, మూల్యం తప్పదంటూ వైసీపీకి పవర్ వార్నింగ్. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించాం, మేము అధికారంలో ఉన్నాం. సరే అధికారంలో ఉన్నామన్న అహంకారం అయితే ఈ 18 నెలలు 19 నెలలు మీరు చూడలేదు, కానీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, జైల్లో పెడతామంటున్నారు, అంతు తేలుస్తామంటున్నారు, ఏవో బుక్కులు పెడతామంటున్నారు, డిజిటల్ బుక్కులు లాంటివి. ఇంక దేనికి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. నువ్వు ఏం చేస్తావో రా జగన్ అని చెప్పి ఆయన చిటుకు వేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా బగ మండుతున్నాయి. మరి దీని మీద ఊరుకుంటారా పేరు నానిగారు అన్న ఇంకోటవునేయండి రివర్స్ అటాక్లు చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా పవన్ అయితే ఒక క్లారిటీతో ముందుకు సాగుతున్నాడు. 15 ఏళ్ల పాటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి వెళ్తాయి కూటమి. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి, నువ్వు ఎప్పుడు వస్తావో చూస్తాం మేము అని చెప్పి మళ్ళీ శపథం చేస్తున్నాడు. ఈయన ముందు కూడా అలాగే చేశాడు, వారాహి వాహనం మీద జగన్ని నేను అదంపాతంలో తొక్కుతాను, ఇప్పుడు అదే సవాలు మళ్ళీ విసురుతున్నాడు. సరే 3 పార్టీలు కలిసి ఈ రకంగా ముందుకు సాగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి, ఆయన ఏ రకంగా ముందుకు సాగుతారు, పాదయాత్ర వర్కౌట్ చేస్తుందని ఆలోచిస్తున్నారా, కొంతమంది నేతలందరూ నుంచి బయటకు వచ్చేస్తున్నారంటే వాళ్ళని ఏ రకంగా బొచ్చగించుకుంటారు. పవన్ ఫేమ్ తోటి మళ్ళీ 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనే గెలిచే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణాన్ని రెచ్చగొడుతున్న వైసీపీ నేతలు, మరి రెచ్చగొడితే ఆయన ఊరుకుంటాడు, మరింత రెచ్చిపోయే పరిస్థితి. ఇది ప్రజల్లో ఎలాంటి మెసేజ్ వెళ్తున్నది? ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు కార్యక్రమం గురించి మాట్లాడాలి, లేకపోతే దాని విధానాల గురించి మాట్లాడాలి, అది తప్పు అయితే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పాలి తప్పించి ఎవరైతే ఇందులో ఉన్నారో, ఎవరైతే దీన్ని తీసుకున్నారో వాళ్ళందరినీ నేను వచ్చే 2 నెలల్లో జైల్లో పెట్టేస్తామని హెచ్చరికలు చేస్తుంటే చేతులు ముడిచి మేము కూర్చోవాలని చెప్పి కూటమి పెద్దలు ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు. ఓ పక్క లోకేష్ గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు. మరి దీని నుంచి వైసీపీ నేతలు ఏ రకంగా తట్టుకుని 3 సంవత్సరాలు నిలబడి ఉంటారు. మళ్ళీ వల్లభనేని వంశీ మీద కేసు పడింది, కొడాలి నాని మీద కూడా కేసు ఉన్నదంటున్నారు, అది ఏ క్షణాన్ని నన్ను అరెస్ట్ చేయొద్దు అంటున్నారు. మరో ఒక పక్క చాలామంది ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యూహం ఏంటి, ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి, అవన్నీ కూడా వీళ్ళకి తగులుతాయా, రివర్స్ అటాక్ అవుతాయా? పవన్ని గెలిగితే లేనిపోని తలనొప్పులు అని చెప్పి ఆ పార్టీ వల్ల కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారట. మరి ఇలాంటి సమయంలో పవన్ వర్సెస్ జగన్ ఈ వార్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్నది చాలా ఉత్కంఠగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్న టాక్.